మనం ఒకటి ఓపెన్గా మాట్లాడుకుందాము. ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు, ఈ ఎర్ర కండవాళ్ళు వేసుకొని తిరిగేవాళ్ళు హిడ్మా చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని పరామర్శించి వాళ్ళ అమ్మ మీద సానుభూతి చూపించి ఆయన్ని హీరోలాగా ఇచ్చి అందరికీ చూపించి ఇంకా కొంతమంది ట్రైబల్స్ని ఇన్స్పైర్ చేసి మళ్ళీ వాళ్ళతో గన్ను పట్టించాలని వీళ్ళ ప్రయత్నం. ఎందుకంటే నేను అలా ఇలా అంటుంది, హిడ్మా వాళ్ళ తల్లి ఇల్లు కానీ ఆమె పరిస్థితి కానీ చూశారు కదా. సో ఇంత గనం కొట్లాడుతున్నాడు, ఇంత హీరోని చేసిన వీళ్ళు అంతకు ముందే ఆయన చనిపోక ముందే వాళ్ళ అమ్మని ఎందుకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేకపోయారు? వాళ్ళ అమ్మ బాగోగులు ఎందుకు చూసుకోలేకపోయారు? ఈ ఎర్రకండ వాళ్ళు వేసుకున్న వాళ్ళు వీళ్ళు ఏంటంటే చనిపోక ముందు హిడ్మాని వాడుకున్నారు వీళ్ళ స్వార్థం కోసం. చనిపోయిన తర్వాత హిడ్మా శవం మీద ఆటలాడుతున్నారు వీళ్ళు. హిడ్మాని హీరోని చేసి మళ్ళీ దళితుల్ని ట్రైబ్స్ని గన్ను పట్టించాలని చెప్పేసి. వీళ్ళకి ఇంత కన్సంటే ఉంటే ముందే వెళ్ళొచ్చు కదా. చనిపోక ముందే వాళ్ళ అమ్మ బాగోగులు చూసుకొని వాళ్ళకి మంచి ఫైనాన్షియల్ హెల్ప్ చేయొచ్చు కదా. ఈ ఎర్రకండ వాళ్ళు వేసుకొని తిరిగే వాళ్ళు, ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు వీళ్ళందరూ వీళ్ళ కుటుంబాల్లోంచి ఎంతమంది వెళ్ళి గన్ను పట్టుకుని అడవిలో తిరుగుతున్నారు? తిరుగుతారా? తిరగరు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు. అమాయకమైన ట్రైబల్స్ని, దళితుల్ని మైండ్ వాష్ చేసి వాళ్ళని ఎలా అయినా సరే అడవుల చుట్టూ తిప్పించి వాళ్ళ గన్ను పట్టించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దయచేసి వాళ్ళ ట్రాప్లో పడకండి. మీరే ఒక్కసారి మీ బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. వీళ్ళు చేస్తుంది ఏంటి? వీళ్ళు ఇంత ప్రేమ చూపించేవారు చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లి మీద, ఎందుకు మరి ముందే చూపించలేదు? ముందే ఆమెకు ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదు, ఒక ఇల్లు కట్టించలేకపోయారు, కొంత హెల్ప్ చేయలేకపోయారు, నెల నెల ఇంత అమౌంట్ ఇవ్వలేకపోయారు. మీరందరూ చూశారు కదా ఆమె వీడియోస్. మీరే ఆలోచించుకోండి ఒకసారి.